హలో అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము మిరపకాయ బజ్జీలు తయారు చేసుకుందాము. బండి మీద అమ్మే బజ్జీలాగా మనకు ఇంట్లో రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు బజ్జీలు చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఈ చల్లటి వాతావరణంలో ఇలా వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి. మరి వీటిని చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 2 రకాల మిరపకాయలు చూపిస్తూ ఉన్నాను. అంటే చాలామందికి తెలిసే ఉంటుందండి ఎలాంటివి చేసుకుంటే బాగుంటుందని. అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకు తెలవడానికి చూపిస్తూ ఉన్నాను. ఇలా లైట్ గ్రీన్లో ఉంటాయి చూసారా మిరపకాయలు, వీటిని బజ్జీలుగా చేసుకుంటే బాగుంటాయండి. వీటి తోలు మందంగా ఉంటుంది, తింటూ ఉన్నప్పుడు అంత రుచిగా ఉండవు. అదే ఇది ముదురు గ్రీన్ రంగులో ఉన్నాయి చూసారా, వీటిని బజ్జీలుగా చేసుకుంటే బాగుంటాయి. వీటి తోలు అనేది పల్చగా ఉంటుంది, తింటూ ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయండి బజ్జీలు. ఇలా మంచి మిరపకాయలు చూసుకొని బజ్జీలుగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ మిరపకాయల నుండి నేను ఒక 25 మిరపకాయలు తీసుకున్నాను. మరీ పొడవుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్నవి తీసుకుంటే మనం ఇళ్ళలో చిన్న చిన్న మూకుళ్ళు పెట్టుకుంటాం కాబట్టి కరెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొడిమెను కింద ఉన్న కొసను కొంచెంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే మీకు నూనె అనేది ఈ కొస నుండి లోపలికి పోయి బజ్జీలు అనేటివి చక్కగా గోలుతాయి. తర్వాత ఇలా పైనుండి కింద వరకు మిరపకాయను కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపినట్టుగా కట్ చేసుకోవాలి. మీరు చాక్తో అయినా చేసుకోవచ్చు, స్పూన్తో అయినా కూడా చేసుకోవచ్చండి. మీ వీలుని బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు. తర్వాత ఇలా లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలి. మనం ఇక్కడ మసాలా మిర్చి చేయడం లేదు కదా, మామూలు మిర్చి చేస్తున్నాం కాబట్టి గింజలు అనేటివి అస్సలు ఉండొద్దండి. ఉంటే నూనెలో గింజలు పడి నూనె అంతా పైన చిల్లుతుంది. అందుకని గింజలు మొత్తంగా తీసేయాలి. ఇలాగే మిరపకాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మసాలా మిర్చి చేసుకున్నట్టయితే కారంగా కావాలి అంటే మాత్రం గింజలు ఇలాగే ఉంచేసుకోవచ్చు. కానీ గింజల వల్ల కడుపులో మంట, ఎసిడిటీ కూడా వస్తుంది కాబట్టి తీసేస్తేనే మంచిదండి. మీకు మసాలా మిర్చి రెసిపీ కావాలంటే కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. తర్వాత ఈ కట్ చేసుకున్న మిరపకాయల్లో ఉప్పు అంతా రాసుకోవాలి. మరీ ఎక్కువగా రాసుకోవద్దండి, కొంచెంగా ఉప్పు రాసుకోవాలి. మరి మిరపకాయలు అనేటివి చప్పగా ఉండకుండా ఉండడానికి ఇలా ఉప్పు రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మనం బజ్జీల కోసం పిండి కలుపుకుందాము. దీనికోసం నేను ఇక్కడ 1.5 కప్పు శనగపిండి వేస్తున్నాను. మీరు ప్యూర్ శనగపిండితో కావాలంటే బజ్జీలు చేసేసుకోవచ్చండి. కానీ బజ్జీలు అనేటివి క్రిస్పీగా బండి మీద వచ్చినట్టు రావాలంటే మాత్రం బియ్యం పిండి తప్పకుండా వేయాల్సిందే. 1.5 స్పూను బియ్యం పిండి వేస్తున్నాను. ఈ పిండిని మాత్రం జల్లించి చేసుకోవాలి ఎప్పుడైనా. ఇందులో చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి కదా, పిండి కలిపినప్పుడు ఈ ఉండలు అనేటివి ఉండి బజ్జీలు అనేటివి చాలా సాఫ్ట్గా రావండి. అందుకని పిండి జల్లించుకొని చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు, ఒక 1/2 స్పూను ఓమా, 1/2 స్పూను జీలకర్ర నలిచి వేసుకోవాలి. శనగపిండి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, అందుకని ఓమా అనేది తప్పకుండా వేసుకోవాలి. మీరు జీలకర్ర వేయకున్నా పర్వాలేదు, ఓమా మాత్రం తప్పకుండా వేసుకోవాలి. 2 వేస్తే ఇంకా రుచిగా ఉంటాయండి. మీ వీలును బట్టి ఏవైనా వేసుకోవచ్చు. తర్వాత ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కూడా కలపొద్దు, బజ్జీలు అనేటివి లోపల గోలకుండా ఉంటాయి. అలా అని మరీ పల్చగా కలిపినా కానీ నూనె ఎక్కువగా పీల్చుకొని బాగుండవు. అందుకని మీడియంగా బజ్జీ మునగడానికి వీలుగా ఉండేలా పిండి కలుపుకోవాలి. పిండి అనేది మంచిగా ఇలా కలుపుకుంటేనే మీకు బజ్జీలు అనేవి చక్కగా వస్తాయండి. బజ్జీలు ఇంకా గుల్లగా క్రిస్పీగా రావడం కోసం ఇందులో ఒక 2-3 చిటికలంతా తినే సోడా వేసుకోవాలి. వేయడం వలన పిండి అనేది చాలా గుల్లగా చూసారా ఈ విధంగా అవుతుంది, లైట్గా అవుతుంది. అవి బజ్జీలు అనేటివి చాలా బాగుంటాయండి. నేను ఇప్పుడు పిండి మీకు ఎలా కలిపానో చూపిస్తాను. బజ్జీకి ముంచి బజ్జీ వేసుకునేటప్పుడు ఇలా చూపుడు వేలు మనం కట్ చేసుకున్న వైపు ఇలా పెట్టేసుకొని ఈ మిరపకాయకు వెనక వైపు మాత్రమే పిండి అంటాలండి. చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా పిండి కలుపుకోవాలి. చూసారా ఇలా పిండి అంటేలా కలుపుకోవాలి. ఈ కట్ చేసిన వైపు మాత్రం ఓపెన్గా ఉంచాలి మిరపకాయను. వెనక వైపు మాత్రమే పిండి అంటేలా ముంచుకొని మిగిలిన పిండిని ఇలా గిన్నెకు రాసుకోవాలి. నూనెలో వేసేటప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. నూనె మంచిగా వేడైన తర్వాత ఫ్లేమ్ను మీడియంగా పెట్టుకొని బజ్జీలు ఇందులో వేసుకోవాలి. మరీ పొగలొచ్చేంత నూనె ఉండొద్దండి, మరీ హైలో కూడా వేయించుకోవద్దు, అలా అని లోలో కూడా వేయించుకోవద్దు. హైలో వేయించుకుంటే పైన మాత్రమే వేగి లోపల పచ్చిగా ఉంటాయి. అలా అని లోలో వేయించుకుంటే మీకు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి బజ్జీలు. అందుకని మీడియం ఫ్లేమ్లో బజ్జీలు వేసుకొని వేయించుకోవాలి. వీటిని నిదానంగా 2 వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మంచిగా కాలిన తర్వాత వీటిని తీసి టిష్యూ పేపర్లో వేసుకోవాలి.
ఏమైనా ఎక్స్ట్రా నూనె ఉంటే పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇలాగే ప్రతి మిరపకాయను కూడా ఇలా మనం కట్ చేసిన వైపు ఓపెన్గా ఉంచుకొని వెనక వైపు పిండి ముంచుకొని వేసుకోవాలి. చూడండి బజ్జీలు అనేటివి ఎంత బాగా వస్తున్నాయో. ఇలా చేసుకుంటే మీకు బజ్జీలు చాలా రుచిగా ఉంటాయండి. ఇలా కట్ చేసిన వైపు నుండి నూనె అనేది లోపలికి పోయి బజ్జీలు అనేటివి మంచిగా వేగి చాలా రుచిగా ఉంటాయి. ఇలాగే అన్ని మిరపకాయలని బజ్జీలుగా చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా సూపర్గా ఉంటాయి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు బజ్జీలు చేసుకుంటే బండి మీద కంటే కూడా చాలా రుచిగా ఉంటాయండి. అసలు మనం ఇంట్లో చేసుకున్న తర్వాత బండి మీద తినాలని కూడా అనిపించదు, అంత బాగుంటాయి ఇంట్లో చేసుకున్న మిరపకాయలు. మసాలా మిర్చి కూడా చాలా బాగుంటాయండి. మీకు మసాలా మిర్చి రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అవి కూడా చాలా బాగుంటాయి. అవి చేసే పద్ధతి వేరు, ఇవి చేసే పద్ధతి వేరు. మీరు కావాలంటే ఇలాగే వీటిని వేడి వేడిగా తినేయొచ్చు. ఇంకా టేస్టీగా కావాలంటే ఇలా మిరపకాయల్లో ఉల్లిపాయ ముక్కలు, వేయించిన పల్లి గింజలు, పైనుండి కొంచెం నిమ్మరసం పిండుకోండి. తర్వాత కొంచెం చాట్ మసాలా చల్లుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక బజ్జీ తినేవాళ్ళు 4 బజ్జీలు తింటారు, అంత రుచిగా ఉంటాయి. మరి మీకెలా అనిపించిందో మా మిరపకాయ బజ్జీల రెసిపీ కామెంట్లో పెట్టండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా వక్రతుండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఆల్ని ప్రెస్ చేశారంటే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.